హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మొత్తానికి ఉత్కంఠ వీడిందని చెప్పుకోవచ్చు. సో నిన్న బుమ్రా ఫిట్నెస్ అనేది తేలిపోయింది. సో బుమ్రా మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే దూరం అయిపోయినట్టే. మొత్తానికి గైస్, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో భాగంగా అప్డేటెడ్ స్క్వాడ్ రిలీజ్ అయింది. అది ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. స్క్వాడ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ముందుగా నెంబర్ 1, షెల్డన్ జాక్సన్ ఉన్నాడు కదా. షెల్డన్ జాక్సన్ మనందరికి తెలిసిన బ్యాటర్, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. సో తను సౌరాష్ట్ర క్రికెట్కి దూరం అయిపోయాడు, అంటే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇండియా ఏకి కూడా ప్రాతినిధ్యం వహించిన విషయం అందరికి తెలిసిందే. ఐపీఎల్లో 9 మ్యాచెస్ ఆడిన విషయం కూడా అందరికి తెలిసిందే. సో ఈ దేశవాళీ క్రికెట్లో మొత్తంగా 7,273 రన్స్ అయితే చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో తను మొత్తానికైతే ఓవరాల్ దానికి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. గుజరాత్తో జరిగినటువంటి మ్యాచ్కి సౌరాష్ట్ర ఓడిపోయిన తర్వాత రిటైర్మెంట్ని వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 2, షోయిలీ అఖ్తర్, మన బంగ్లాదేశ్ క్రికెటర్. తనని 5 ఇయర్స్ పాటు బ్యాన్ చేసింది ఐసీసీ. చేయబోతుంది, అంటే ఈ మంత్ 10th నుంచి తన బ్యాన్ అనేది అవైలబుల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఆల్రెడీ బ్యాన్ అయిపోయినట్టే, ఎందుకంటే ఈరోజు డేట్ 12 కాబట్టి. సో 5 ఇయర్స్ పాటు బ్యాన్ అయ్యే అవకాశాలు ఉంది. అయితే 2022 T20 వరల్డ్ కప్ అయ్యేటప్పుడు సదరు క్రికెటర్ని సంప్రదించి ఇలా గెలిపిస్తే నీకు 2 million అట్లా ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. సో ఆ ఆఫర్ని తిరస్కరించడంతో ఎవరైతే సంప్రదించిన క్రికెటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐసీసీకి ఫిర్యాదు చేస్తే ఏసీయూలో తేలిందని చెప్పుకోవచ్చు. సో షోయిలీ అఖ్తర్ని మొత్తానికి బ్యాన్ చేసే దిశగా వెళ్ళింది. మొత్తానికి మొట్టమొదటి మహిళా క్రికెటర్గా ఖ్యాతి మూటగట్టుకుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 3, ఆస్ట్రేలియా క్రికెట్లో మరొక వికెట్ పడిందని చెప్పుకోవచ్చు. ఏంటంటే మిచెల్ స్టార్క్, తను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్కి మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తంగా 5 ఖాళీలు ఏర్పడ్డాయి. మనందరికి తెలిసిందే, మిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్, జోష్ హెజల్వుడ్, తర్వాత స్టాయినిస్, ఇప్పుడు తాజాగా మిచెల్ స్టార్క్. ఈ 5 ఖాళీల నేపథ్యంలో సీన్ అబాట్, బెన్ వాషిష్, ఆ తర్వాత మన తన్వీర్ సంగా, ఈ వివిధ ప్లేయర్స్ని అయితే భర్తీ చేయడం అయితే జరిగింది వాళ్ళకి రీప్లేస్మెంట్గా. సో స్పెన్సర్ జాన్సన్ కూడా రావడం వాళ్ళకి చాలా మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. స్పెన్సర్ జాన్సన్ మనం అందరం చూసాం ఐపీఎల్లో తన ఆట తీరు ఎలాగా ఉంటుంది, T20 ఫార్మాట్లో అనేది చూసాం. ఇక వన్డేల్లో మనం చూడబోతున్నాం. ఇక ద లాస్ట్ అండ్ ఫైనల్ మన ఏంటంటే రవీంద్రకు కూడా దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి న్యూజిలాండ్ క్రికెట్కి చాలా పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. సో రచిన్ రవీంద్ర ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోలుకోవాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ట్రై సిరీస్ ఆడేటప్పుడు తనకి బలంగా బాల్ తగలడంతో తను దూరం అవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఇండియా స్క్వాడ్, అప్డేటెడ్ స్క్వాడ్ ఏ విధంగా ఉంది అనేది వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా బ్యాటర్స్ రోహిత్ శర్మ,
శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, రిషబ్ పంత్ వికెట్ కీపర్. ఆల్రౌండర్స్ జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా. స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్. ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా వచ్చేసి బుమ్రాకి రీప్లేస్మెంట్గా వచ్చాడు. ఆ తర్వాత మొహమ్మద్ షమి. సో ట్రావెలింగ్ రిజర్వ్స్లో ఒక చిన్న టూ చేంజెస్ జరిగాయి. ముందుగా వరుణ్ చక్రవర్తికి రీప్లేస్మెంట్గా వచ్చిన యశస్వి జైస్వాల్కి రీప్లేస్మెంట్గా వరుణ్ చక్రవర్తి రావడం జరిగింది. బుమ్రాకి రీప్లేస్మెంట్గా హర్షిత్ రాణా రావడం జరిగింది. సో ఈ 2 చేంజెస్ మినహాయిస్తే ట్రావెలింగ్ రిజర్వ్స్లో కూడా ఒక చిన్న చేంజ్ ఉంది. అదేంటో మీకు చెప్తాను. సో ముందుగా ట్రావెలింగ్ రిజర్వ్స్ ఎవరున్నారు అంటే మొహమ్మద్ సిరాజ్, ఆ తర్వాత శివం దుబే, యశస్వి జైస్వాల్. సో యశస్వి జైస్వాల్ ఇంతకుముందు స్క్వాడ్లో ఉండేవాడు. యశస్వి జైస్వాల్ని ఇప్పుడు ట్రావెలింగ్ రిజర్వ్స్లో పెట్టారు. ఇక 2 చేంజెస్ ఈ ట్రావెలింగ్ రిజర్వ్స్లో శివం దుబే, మొహమ్మద్ సిరాజ్ ఏమో ఆవేష్ ఖాన్కి రీప్లేస్మెంట్గా వచ్చాడు. ఆ తర్వాత శివం దుబే ఏమో నితీష్ కుమార్ రెడ్డికి రీప్లేస్మెంట్గా వచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి ఒకప్పుడు ట్రావెలింగ్ రిజర్వ్స్లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరిని చేంజ్ చేసింది, చాలా వరకు చేంజెస్ అయితే వచ్చాయి. మరి మొహమ్మద్ సిరాజ్ని తీసుకోవడం చాలా మంచి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొహమ్మద్ సిరాజ్ని తీసుకోకపోయిన తర్వాత చాలా క్వశ్చన్ మార్క్స్ రేజ్ అయ్యాయి. మరి వాటికి ఆన్సర్స్ అయితే చెక్ పెట్టింది సెలక్షన్ కమిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్డేటెడ్ స్క్వాడ్ ఏ విధంగా అనిపించింది, మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.